నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని నందిగామ టౌన్ సిఐ నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు డ్రగ్స్ నిర్మూలన కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవగాహన ర్యాలీ 25వ తారీఖు బుధవారం నందిగామ మండలంలోకి వస్తున్న సందర్భంగా పలువురు పోలీసులు, మండల స్థాయి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, విద్యా సంస్థలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ నెల 25వ తేదీన అయితే బుధవారం సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ డ్రగ్స్ పై దండయాత్ర ఈ జిల్లా మొత్తం జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం నందిగామ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా నందిగామ పోలీసు మరియు మండల స్థాయి అధికారులు, ముఖ్యంగా ప్రముఖులు, విద్యార్థులు, విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఆ ర్యాలీకి మద్దతుగా నందిగామలో ఉన్న ప్రధాన కొడలలో ఒక మీటింగు మరియు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజల్లో కమ్యూనికేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె విజయానంద్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. సిఎస్ విజయానంద్ దంపతులు ఇంద్రకీలాద్రికి చేరుకుని శ్రీ దుర్గమలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల వారికి ఆశీర్వచనం అందజేయగా ఈవో శివనాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేత్యాయతే యస్యేవం విదుషోర్మిహోత్రం యుక్పతి యౌధేనైవం వేద సమానం భవతి సదాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. కల్పసిద్ధ్యస్తు పునః విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపటి నుండి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెసిడెన్స్ చర్చ్ స్టోర్స్ 2026 నిర్వహిస్తున్నట్లు టూసాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో షాప్ చైర్మన్ రవినాయుడు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 24, 25, 26 తేదీల్లో 3 రోజుల పాటు శాసనసభ్యులు క్రీడలు జరుపునట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ వంటి 16 క్రీడాంశాలతో శాసనసభ్యులు పాల్గొంటారని, ఈ సంవత్సరం పోటీలో మహిళా ప్రాధాన్యత కూడా ఎక్కువగా పెరిగిందని రవినాయుడు వ్యాఖ్యానించారు. 156 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారని రవినాయుడు వెల్లడించారు. అద్భుతంగా నిర్వహించడం జరిగింది. గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారి నేతృత్వంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, క్రీడా స్ఫూర్తిని రగిలిచ్చే విధంగా ముందుసారి హైయెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ముందు సంవత్సరం జరిగిన దాంట్లో ఆ స్థాయిలో పార్టిసిపేషన్ ఉంది. దాని తర్వాత చూసామంటే శాసనసభ్యులు ఇక్కడ ఆడిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా మంది క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. చాలా మంది క్రీడాకారులని గుర్తించి, గౌరవించి
ఆడించడం కూడా జరిగింది. మీరు చూసే ఉంటారు. కనీ విని ఎరుగని రీతిలో మొన్న సంక్రాంతికి స్పోర్ట్స్ లీగ్స్ ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, స్పోర్ట్స్ కి ఖర్చు పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ చూస్తే కొన్ని చోట్ల 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు. ఇక్కడే సుధీర్ అన్న కూడా ఉన్నారు. కాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా లీగ్ పెట్టారు. అదేవిధంగా విజయ్ అన్న గారి ఈరోజు చూస్తే చాలా నియోజకవర్గంలో మంత్రులు సైతం ఇట్లా కుల్లు రమణ కూడా మచిలీపట్నంలో బీచ్ గేమ్స్ డెవలప్ చేశారు. అదేవిధంగా చీరాలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు. లోకేష్ గారు అయితే కంటిన్యూగా 2 months మంగళగిరి క్రికెట్ తో పాటు వాలీబాల్, కబడ్డీ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. కుప్పంలో అదే పరిస్థితి. ఏ నియోజకవర్గంలో చూసినా స్పోర్ట్స్ మనమైంది. దాని తర్వాత క్రీడాకారులను కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు, కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు, కొంతమందిని గుర్తించారు, స్టేడియంస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా అనూహ్యంగా ఈ సంవత్సరం గారు రాజమండ్రి శాసనసభ్యులుగా ఉంటారు, ఆయన అన్న కూడా ఉంటారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, గణబాబు గారు, వీళ్ళు ముగ్గురు అచ్చెన్నాయుడు గారు కెప్టెన్ గా ఉంటారు. దీనికి మటుకు కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో 2 వైస్ కెప్టెన్లు పెట్టడం అవుతుంది. ఇంకా చాలా మంది మంత్రులు కూడా కెప్టెన్ గా రిక్వెస్ట్ చేశారు. అయితే అందరినీ అకామిడేట్ చేయాలి, ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లో ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఊహించని విధంగా కబడ్డీకి కూడా ఈసారి హైయెస్ట్ పార్టిసిపేషన్ ఉంది. దానికి సంబంధించి 4 టీములు కబడ్డీ టీమ్స్ వస్తాయి. వాసంశెట్టి సుభాష్ గారు కెప్టెన్ గా ఉంటారు, అరేమల్లి రాధాకృష్ణ గారు వైస్ కెప్టెన్ గా ఉంటారు ఒక టీం కి. అదేవిధంగా కబడ్డీకి సంబంధించి ఆమె కెప్టెన్ గా ఉంటారు. అదేవిధంగా వి రాము గారు, వెనిగల్ల రాము గారు వైస్ కెప్టెన్ గా ఉంటారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇది కాకుండా సవితమ్మ గారు, మినిస్టర్ గారు ఒక టీం కెప్టెన్ గా ఉంటారు. టీజీ భరత్ గారు కూడా కెప్టెన్ గా ఉంటారు. ఇది అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు ఒక దానికి కెప్టెన్ గా ఉంటారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే ఈరోజు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, అలాగే లోకేష్ గారు, వివిధ మంత్రులు మనోహర్ గారు, అందరూ కూడా, మిగిలిన మంత్రులు అందరూ కూడా ఎలా అయినా సరే స్పోర్ట్స్ మనం టాప్ ప్రయారిటీ తీసుకోవాలి. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ కింద పిలుపునిచ్చి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన స్పోర్ట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నిర్వహించి ఈరోజు గచ్చిబౌలి ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ఇంకా ఆవశ్యకత పెరిగింది. క్రీడలు అనేది 100% చాలా ఇంపార్టెంట్ అయింది. కరోనా వచ్చిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం అందరు ఆరోగ్యాలు బాగుండాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రీడలు మరి స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ ని ఇంట్రెస్టెడ్ గా చూపించాలి. కాబట్టి ఈరోజు ఒకే ముక్త కంఠంతో అందరు శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు స్పోర్ట్స్ మీద చాలా దృష్టి పెట్టింది. అందుకనే మేము పార్టిసిపేట్ చేసామంటే, ఒక నియోజకవర్గానికి ఒక రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారంటే డెఫినెట్ గా అది ప్రేరణగా ఉంటదనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా మిస్ అవ్వాల. మీరు దయచేసి చూడండి, సీనియర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా టీం మీద మేము వేసేవాడిని, టీం మీద మేము వేయలే, మొత్తం టీం వేసి నేనే. ఎందుకంటే రేపు పొద్దున ఆ టీములు చేసి తిట్టిన మాకు సంబంధం లేదు, మొత్తం స్టాఫ్ చైర్మన్ ఒకరికే సంబంధం. అది టీముల్ని 6 టీములు వేశారు. సో ఇదొక బాగుంటుంది. మీ మొహాన చిరునవ్వు రావాలా, మా బడ్జెట్ తగ్గాలి, మాకు కూడా ఫిట్ కావాలా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సరదాగా మేము కూడా పొద్దున్న లేచిన వెంటనే జనాలతోని ఉరుకులు పరుగుల జీవితం కష్టపడుతూ ఎంతసేపు జనాల్లో ఉండి పొద్దునూకులు మాకు కూడా ఆ మైండ్ కూడా ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందంటే, మాకు కూడా ఒక ఈ 3 days ఒక హ్యాపీగా ఒక జాలీగా అందరితో కలిసి తోటి శాసనసభ్యులతో అందరితో కలిసి సరదాగా క్రికెట్ ఆడడం, అందరం కలిసిపోవడం అనేది ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఎవరు గెలిచామా, ఎవరు క్యాప్టెనా, ఎవరు వైస్ కెప్టెన్ కాదు, మా దాంట్లో అందరు క్యాప్టెన్లే, అందరు వైస్ క్యాప్టెన్లే. సరదాగా టీం మేనేజ్ చేసడానికి పేర్లు పెడతాం కానీ అందరు కూడా సరదాగా ఆడేదానికి వచ్చినాం.
దీంట్లో మాకు ఎటువంటి ఈవోస్ ఉండవు. అన్నీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వైసీపీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. చైర్మన్ గారు చెప్పడం జరిగింది, కౌన్సిల్లో చెప్పడం జరిగింది, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ 11 మంది ఉన్నారు, క్రికెట్ కూడా టీం తయారవుతారు, వాళ్ళు వస్తే కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశం ఉంది. కానీ లాస్ట్ టైం వస్తారు అనుకున్నాం, రాలా. ఈసారి వస్తారని ఆశిద్దాం, వాళ్ళు వచ్చి ఆడతారేమో చూద్దాం. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే, ఒకవేళ జగన్ బౌలింగ్ చేసినా బ్యాటింగ్ చేసినా లోకేష్ అన్న ఆడితే బాగుంటుందో వచ్చిందో మాకు ఆశ. చూస్తే చక్కగా ఉంటుంది, అది కన్వీనియంట్ గా ఉంటుంది. పైగా అది సాధ్యం అవుతుంది అనుకోను. ఎందుకంటే స్కూళ్ళకే డుమ్మా కొట్టేటోడు వచ్చి ఆడతాడని చెప్పి నేను అనుకోను, అది అనిపిస్తూ ఉంది. కానీ ఈసారి మా అందరు శాసనసభ్యుల తరఫున ఒకటి లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం, తప్పకుండా మీ ఇద్దరు వచ్చి మాత్రం గ్రౌండ్ లో ఆడాల. ఆడితేనే అది కనువిందు తమాషగా ఉంటది. ఎవరో లోకేష్ అన్న బౌలింగ్ చేస్తే పవన్ అన్న బ్యాటింగ్ చేస్తే ఆ కిక్కే వేరు ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సరదాగా టీమ్ స్పిరిట్ తోని ముందుకు వెళ్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.